సిగరెట్లు మందు దాగి మంచిగున్న పానాన్ని ఖరాబు చేసుకోకురి. నాకు మొన్ననే పెళ్ళయింది. పెళ్ళయి 3 రోజులైనా ఇంతవరకు నేను సెక్స్ చేయలేకపోయాను. ఇప్పుడు నాకు రాత్రి అవుతుందంటేనే భయం వేస్తోంది. నాకు ఏమైంది? నాకు తెలియకుండానే నపుంసకత్వం వచ్చేసిందా? ఈ నపుంసకత్వం తొలగేదెలా? వయాగ్రా వాడితే నపుంసకత్వం పోతుందా? మీలాంటి పరిస్థితిని పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. ఇది నపుంసకత్వం కాదు. మనస్సులో తెలియని భయం, ఆందోళన, కంగారు, గాబరా ఉన్నవాళ్లల్లోనూ, ఆత్మవిశ్వాసం లేనివాళ్లల్లోనూ ఇటువంటి పరిస్థితి కనబడుతుంది. కొందరికి పెళ్లికి ముందు నుంచే మనస్సులో కొన్ని అనుమానాలు, భయాలు, అపోహలు అంతర్లీనంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం కూడా తక్కువ ఉంటుంది. తమ సెక్స్ సామర్థ్యం మీద అనుమానం ఉంటుంది. కొందరైతే పెళ్లికి ముందే తమ సెక్స్ సామర్థ్యం తెలుసుకుందామని ఎవరో ఒకరితో సెక్స్లో పాల్గొంటారు. భయంగా పాల్గొంటారు. అక్కడి వాతావరణం అంతగా ప్రేరణదాయకంగా ఉండదు. అసలే భయం, ఆందోళన, దాంతో పాటు అమ్మాయి తొందరపెట్టినా లేదా ఎలాంటి ఆసక్తి చూపకపోయినా సెక్స్ చేయలేకపోతారో దీనికంతటికీ మూలం వాళ్లల్లో ఉన్న తెలియని ఆందోళనే కారణం. ఇటువంటి వాళ్లే మనస్సులో మరింత భయాన్ని నింపుకుని ఆత్మవిశ్వాసం లేకపోవడమే అందుకు కారణం. మీ విషయంలో డాక్టరుకి చూపించుకుని సరైన కౌన్సిలింగ్ పొందండి. మనస్సులో భయం, ఆందోళన ఉన్నప్పుడు వయాగ్రా కూడా పనిచేయదు. కావలసిందల్లా సైకోథెరపీ. మిత్రమా, నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి. నా కష్టానికి నేను మీ నుంచి ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. లైక్ కొడతారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు.